షో పోగానే మేమైతే హోటల్కి రిటర్న్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు చూడండి క్రౌడ్ ఎలా ఉందో. 8:30 అయినా సరే ఎక్కడా తగ్గలేదు క్రౌడ్. అంత బాగుంటుంది ఆ షో. మేము గ్రాండ్ వరల్డ్ దగ్గర హోటల్ తీసుకున్నాం. సో విన్ వండర్స్ నుంచి గ్రాండ్ వరల్డ్ వరకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి, కానీ అస్సలు ఖాళీ లేదు. మోక్షి ఇంకా ఏడిపించేస్తున్నాడు అని చెప్పి టుక్ లో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది గ్రాండ్ వరల్డ్ అన్నమాట. ఎంత బాగుంటుందో, నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది, మీరే చూస్తారు కదా. హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. అసలు వైబ్స్ చూడండి ఎంత బాగుందో. మ్యూజిక్ అయితే అదిరిపోతుంది వెనకాల. మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా తిరిగాము, అయినా సరే రాగానే బాల్కనీలోకి వెళ్ళి ఆ వ్యూని ఎంజాయ్ చేసేయాలన్న ఫీల్తో బయటకు వెళ్తే ఎంత అందంగా ఉందో చూడండి బయట అంతా. నేను ఇలాంటి క్లైమేట్ ఎక్కడా చూసింది లేదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు 9:30కి అక్కడ ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి గ్రాండ్ వరల్డ్ దగ్గర. సో అందుకోసం మేము రెడీ అయిపోయి మోక్షికి ఫుడ్ పెడుతూ గ్రాండ్ వరల్డ్ దగ్గరికి నడిచి వెళ్తున్నాము. దూరం నుంచి మా హోటల్ నుంచి అయినా కనిపిస్తుంది, కానీ అక్కడ దగ్గర నుంచి ఆ వ్యూ, ఆ క్రౌడ్ లో చూస్తేనే కదా మజా. ఇది మొత్తం వాకింగ్ ఏరియా అన్నమాట. చక్కగా నడుచుకుంటూ ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. క్లాక్ టవర్ దగ్గర ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి. అసలు చూడండి ఆ ఫైర్ వర్క్స్ కోసం జనాలు ఎంతలా కూర్చుని పోయారు. షో చూడడానికి మనకి ఎటువంటి టికెట్ అవసరం లేదు, కానీ టైమింగ్ మాత్రం ఇంపార్టెంట్. ప్రతిరోజు ఈ షోస్ అయితే జరుగుతాయి. స్టార్టింగ్ అయితే ఇలా పడవల్లో వచ్చి డిఫరెంట్ గెటప్స్ వేసుకొని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. ఫుకా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అండి అది, కానీ ఇన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకుంటామని అసలు అనుకోలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము 3 days. అకామిడేషన్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ అసలు మనం ఆలోచించక్కర్లేదు. అన్ని రేంజెస్లో హోటల్స్ కానీ మనం బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. డిపెండ్స్ అనమాట. నార్మల్ రేంజ్ 1500 నుంచి ఉన్నాయి, 15,000 వరకు ఉన్నాయి హోటల్స్. మనం ఎక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎవరైనా ఫుకావో వెళ్తుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పిన్ చేయండి. హోటల్స్ స్టే ఎంత పడింది, మొత్తం మా ట్రిప్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం క్లాక్ టవర్ చుట్టూతో జనాలు చూసారా, అసలు ఆ షో కోసం వెయిటింగ్ అనమాట. అంత వర్తబుల్ ఆ షో. ఏ రోజు మిస్ అవుదండి. 365 days ఈ షో జరుగుతూనే ఉంటుంది, కానీ నైట్ 9:30 కల్లా మనం ఈ ప్లేస్ లో ఉండాలి. ఫుకావోలో ఫైర్ వర్క్స్ అనేవి చాలా కామన్ గా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం, మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఆ బీచెస్ దగ్గర కూడా ఫైర్ వర్క్స్ చేస్తారు. అలాగే కిస్ బ్రిడ్జ్, కిస్సీ దగ్గర అక్కడ వేరే లెవెల్ ఉంటుంది, అది మేము మిస్ అయ్యాము. అది సపరేట్గా పేబుల్ అండి, ఫ్రీ కాదు. నెక్స్ట్ విన్ వండర్స్ దగ్గర కూడా నైట్ మనకి ఫైర్ వర్క్స్తో ఒక షో ఉంటుంది, అది ఇంక్లూడెడ్ టికెట్తో పాటు. గ్రాండ్ వరల్డ్ దగ్గర అంటే ఇక్కడ మాత్రం మనకి ఏ టికెట్ ఉండదు, మనకి నచ్చినంతసేపు నుంచొని కూర్చొని చూసుకోవచ్చు. హాయ్ చెప్పు.
కదా ఎంత బాగా జరుగుతున్నాయో ఫైర్ వర్క్స్. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మోక్షి ఫస్ట్ 2-3 మినిట్స్ కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత ఆ లైటింగ్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాడు. వాడి బర్త్డేకి ఈ ట్రిప్ చాలా మెమరబుల్గా ఉంది. అసలు నేను చెప్పలేం మాటల్లో, అంత ఎంజాయ్ చేసాం మేము. ఈ ఫైర్ వర్క్స్ అయ్యేలోపు మోక్షి భోజనం కూడా అయిపోయింది. ఇంకా చక్కగా ఎంజాయ్ చేసి మేమైతే అక్కడ వాకింగ్ స్ట్రీట్ ఉందని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ ప్రోగ్రామ్ అవ్వగానే ఎవరికి వాళ్ళు జారుకుంటున్నారు చక్కగా. మరి ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాను చెప్పండి. ఎవరైనా ఫుకా వచ్చి దాంట్లో సీ ఫుడ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అసలు కౌంట్లెస్ ఉంటాయన్నమాట సీ ఫుడ్ ఐటమ్స్. నేను బ్యాంకాక్లోనే ఇండియాలో చూడని చూశాను. బ్యాంకాక్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఫుకా వచ్చిన వాళ్ళు ఫుడ్ గురించి బాధపడక్కర్లేదు. బోల్డ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్ అయితే. కానీ వియట్నాంలో ఫుడ్ చాలా బాగుంటుందండి. రైస్ ఐటమ్స్ కానీ లేదా డెజర్ట్స్ కానీ సూప్స్ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను. ఆఫీస్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అలాగే ఐస్ క్రీమ్స్లో కూడా మనం ఎక్కడ చూడని రకరకాల ఐస్ క్రీమ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అసలు పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా అసలు భయపడక్కర్లేదు. మా మోక్షి చక్కగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ ఫుడ్ని. బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయాలి, మనం చాలా ఎంజాయ్ చేయాలి పిల్లలతో కూడా అంటే ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. మేమైతే మా మోక్షితో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుడ్కి ఇబ్బంది పడతామేమో అని చిన్న భయం ఉండింది. కానీ అసలు థాయ్ ఫుడ్ అలవాటు అయిపోయాక ఎక్కడైనా ఇంకా బతికేయచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు. థాయ్ ఫుడ్ బాగుంటుంది, బాగోదని కాదు, చాలా బాగుంటుంది. మేము ఇప్పుడిప్పుడే బాగా ఎడిక్ట్ అవుతున్నాం దానికి. మనకి థాయ్ ఫుడ్ లాగే వియట్నాంలో కూడా ఫుడ్ ఉంటుంది. సూప్స్, డెజర్ట్స్, రైస్ ఐటమ్స్ అని. మాక్సిమం వియట్నాంలో చూసుకొని తినాల్సింది ఏంటంటే బీఫ్, పోర్క్ ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి, మనం తినం కదా. సాల్ట్ కాఫీ ఏంటా అని మేము ఫస్ట్లో భయపడ్డాం, కానీ ఒక్కసారి తాగాక నేను 3 రోజులు వరుసగా తాగాను. అంత నచ్చేసింది నాకు. ఒక్క సాల్ట్తోనే కాదండి, ఎగ్ కాఫీ, కోకోనట్ కాఫీ, మచ్చా, వెనీలా కాఫీ, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్. నేను చెప్పలేను, అంత పెద్ద మెన్యూ ఉంది. చక్కగా కాఫీ తాగేసి, ఇది హాట్ కాఫీ కాదండి, కోల్డ్ కాఫీ. మళ్ళీ పిజ్జా తినడానికి అయితే వచ్చేసాము. మేము డిన్నర్ ఏం చేయలేదు కదా, అందుకు పిజ్జా తినాలనిపించింది. బ్యాంకాక్లో నాకు పిజ్జా అంత నచ్చదు, ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి చేసాం. చాలా బాగుంది, సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉందనమాట. పిజ్జా తింటున్నప్పుడు తెలిసింది నా చేతికున్న బ్రేస్లెట్ ఎక్కడో జారిపోయింది అని చెప్పి. సో పిజ్జా తిన్నాక అటు ఇటు తిరిగి చూసుకున్నాము ఎక్కడ పడిపోయిందా అని. ఎక్కడ దొరకలేదు, ఇంకా పోయిందేమో అనుకున్నాం. కానీ ఈ వీడియోస్ వల్లనే నా బ్రేస్లెట్ దొరికింది. ప్రసన్న ఎప్పటికప్పుడు వీడియోస్ తీస్తూనే ఉన్నారు కదా. సో ఈ బ్రిడ్జ్ దాకా ఉంది, బ్రిడ్జ్ దాటిన తర్వాత లేదు. బ్రిడ్జ్ మీద ఎతికితే దొరికిందనమాట. సో సిల్వర్ది కాబట్టి సరిపోయింది. అదే గోల్డ్ అయితే ఎలా ఉండేదో చూడండి. ఎక్కడ పడేసుకున్నానో అక్కడే ఉంది, ఎవరు తీయలేదు. సో నా దొరికినా సరే నన్ను ఆట పట్టించారు, దొరకలేదని చెప్పి. నేను మొత్తం ఎత్తుక్కున్నాను. ఎందుకు సిల్వర్దే కదా అంత టెన్షన్ ఎందుకు అంటే, ప్రసన్న మ్యారేజ్ అయిన తర్వాత కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. అది కొంచెం స్పెషల్ ఉంది కదా. బ్రేస్లెట్ దొరికిందని ఆనందంలో తండ్రి కొడుకులు ఇద్దరు సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. వెళ్ళే దారిలో దేవుడికి ఫుడ్ పెట్టారనమాట. మనం దేవుడికి ఫుడ్ పెడితే ఏం చేస్తాం, లిటరల్గా మనం తినేస్తాము ఈవినింగ్ దీపం కొండెక్కిన తర్వాత. కానీ వీళ్ళు పెట్టినది పక్షులకి వాటికి వేస్తున్నారు. బాగుంది కదా అది. ఈ బుడ్డది మోక్షిని పిలిచి మరి హాయ్ చెప్పి ఆడుతుంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. మీకు ఈ ఫుకావ్ సిరీస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏ వీడియో మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.